మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లుని ఇప్పుడైతే మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి క్లియర్ కాకున్నటువంటి మహిళా బిల్లుని ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 33% మహిళలకు రిజర్వేషన్ రానున్నటువంటి నేపథ్యంలో మనము విశాఖలో చూడొచ్చు. విశాఖలో మహిళలందరూ కూడా భారీ ర్యాలీ చేయడానికి సిద్ధమైనటువంటిది అయితే ఉంది. నారీ శక్తి వందన్ బైక్ ర్యాలీ పేరుతో విశాఖలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ప్రస్తుతం అయితే విశాఖ LIC బిల్డింగ్ దగ్గర నుంచి వీళ్ళైతే ర్యాలీ మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మహిళా బిల్లుకు సంబంధించి ఒక చర్చ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడు ఈ మహిళా బిల్లు ప్రతిసారి కూడా వాయిదా పడుతూ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈసారి మహిళా బిల్లుకి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ మహిళా బిల్లుని ఆమోదింప చేయాలి అనేది ప్రస్తుతం అయితే 3 రోజుల ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుదాం, ఎట్లా ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి కూడా మహిళా బిల్లు ఖచ్చితంగా అయితే ఆమోదం చెందుతుంది. 33% రిజర్వేషన్, ఇక మొత్తం ఎవరికి ఏం లేదు, మొత్తం అంతా ఆడవాళ్ళదే రాజ్యం ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారు అసలు? చాలా సంతోషదాయకంగా ఉందండి. మరి ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే ఈ స్వతంత్ర భారతంలో మహిళలకు స్వాతంత్రం వచ్చిన రోజున ఈరోజు ఖచ్చితంగా మహిళా బిల్లు మీ ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆమోదింప చేయాలి. మరి ఈ దీన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదింప చేయాలి. మరి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి యావత్ మహిళా లోకం అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి పార్లమెంట్లో బిల్లు పెట్టడం తర్వాత అది అక్కడితో ఆగిపోతుంది. ఇప్పటివరకు ముందుకు పడినటువంటి తెలియదు. లాస్ట్ 25 సంవత్సరాల నుంచి కూడా ఒక ముందడుగు వేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ప్రత్యేక సమావేశాలు పెట్టి మరి బిల్లును చేయడానికి మొత్తం కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలు కూడా ఏకంగా అంగీకరిస్తున్నటువంటిది అయితే ఉంది. మహిళలుగా ఏం చెప్తారు? 1996లో మొదటిసారిగా దేవగౌడ గారు ఈ బిల్లుని ప్రతిపాదించారమ్మా. అప్పటి నుంచి ఇది ఇలా జరుగుతూనే ఉంది, కానీ ముందుకనేది జరగలేదు. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత స్త్రీల యొక్క సాధికారత, వాళ్ళకున్న హక్కులు అన్నీ ఇప్పుడు మేము కూడా వెళ్ళగలుగుతాము. స్టేట్స్లో మేము కూడా పార్లమెంట్లో కూర్చోగలుగుతాము, ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోగలుగుతాము. దీనికి మొత్తం ఆల్ పార్టీస్ అందరూ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా చూస్తే రాజకీయ పార్టీలు సీట్లు కేటాయిస్తే కేటాయించినట్లు, లేకపోతే లేదనేది ఉంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా 33% అనేది ఇవ్వాలి అనే ఒక రిజర్వేషన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు? ఇది చాలా మంచి మూవ్ అండి. మోడీ గారు తీసుకున్న అనేక చరిత్రాత్మక డెసిషన్స్లో ఇదొక మంచి మూవ్. ఇదొక ఇమోషన్. మహిళలకి గౌరవంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా కూడా ప్రతి మహిళ కూడా బలపడుతుంది. సో ఈ డెసిషన్ మేము అందరం కూడా చాలా హర్షం తెలుపుతున్నాము. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఒక్క నిర్ణయంతో దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక స్వతంత్ర హక్కు అనేది ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖ పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? ఇది మా నారీ శక్తికి లభించినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాము. ఇక్కడ విశాఖ మహిళలు చూసుకుంటే ఆనంద కోలాహలతో ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఆనందంతో ఇక్కడ బైక్ ర్యాలీ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సో మహిళలందరికీ కూడా ఇది సమాన హక్కును కల్పించే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని మేము సద్వినియోగం చేసుకుని రాజకీయాల్లో ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మహిళా బిల్లుకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల మద్దతు అనేది ఈసారి ఖచ్చితంగా ఏర్పడినటువంటిది అయితే ఉందో. అందరూ కూడా మహిళా బిల్లుకి ఎక్కడ అడ్డు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తం అంటే విశాఖలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ముందడుగేస్తూ ముందుకు వస్తున్నారు. మహిళలంతా కూడా రానున్న రోజుల్లో రాజకీయాల్లో కాదు అన్ని రంగాల్లో కూడా మాకు అవకాశం ఉంటుంది అనేది. ఏమంటారు ఈ బిల్లుకి సంబంధించి? ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మాకు రాజకీయాల్లో సమాన హక్కులు అనేవి లేవు. ఈ ఎన్డీఏ కూటమిలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల క్షేమమే వాళ్ళ లక్ష్యం. అందుకే మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం, ఈ అమల్లోకి వెంటనే ఈ చట్టాన్ని ఇప్పుడే అమల్లోకి తేవడం కూడా వాళ్ళ లక్ష్యంగా మేము 29 ఎలక్షన్స్లో రాష్ట్ర శాసనసభల్లోని కేంద్ర శాసనసభ లోక్సభల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలని, మా మహిళా స్వరం గట్టిగా వినిపించాలని మన నరేంద్ర మోడీ గారి ఆశయం. మాకు కూడా అదే. అంటే ఒక్క రాజకీయాల్లో కాదు ప్రతి రంగంలో కూడా ఇప్పుడు ఖచ్చితంగా 33% అనేది అమలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏమంటారు?
సార్ యాక్చువల్లీ మనం ఎప్పుడు కూడా పాలిటిక్స్ని ఒక ప్రొఫెషన్గా చూసేది లేదు. అందులో ముఖ్యంగా మహిళలు ఇంటి పట్లనే ఉండేవాళ్ళు మహిళలుగా మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క పేరు ఏదైతే ఉందో అది మారబోతుంది. అండ్ రాజకీయాల్లో మహిళలు ముందంజలో ఉండి నడిపిస్తారు. రేపటి రోజు మాది మహిళా లోకం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనే దానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ 33% రిజర్వేషన్ దాని తర్వాత జరుగుతున్న అమెండ్మెంట్స్ అన్ని వల్ల కూడా చాలా చేంజెస్ అనేవి క్రియేట్ అంటే మనమైతే చూడొచ్చు ఇక్కడ ఖచ్చితంగా మహిళలకు సంబంధించినటువంటి ఇప్పుడు పార్లమెంటులో 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అవడానికి మొత్తం 3 రోజుల సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బిల్లును ప్రవేశపెట్టడం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం మద్దతు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. చెప్పండి. మాకు మరి మహిళలకి 33% ఇచ్చిన తర్వాత 33% ఇచ్చిన తర్వాత అతి చారిత్రాత్మకమైన ఒక మహాశక్తిని మహా విలువైన అద్భుతమైన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చారు. మేము ప్రజలందరూ దానికి స్వాగతిస్తున్నాము. మహిళలందరూ రాబోయే రోజుల్లో సీఎంతో సహా అంతా మహిళలే, ఎంపీలు. అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా చూడొచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 33% రిజర్వేషన్ మహిళలకి కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా అటు ఒక రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా 33% రిజర్వేషన్ అనేది అమలవుతుంది. కాబట్టి ఇది ఆనందదాయకమైనటువంటి క్షణమని మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.